హే గైస్, నేను మీ హరీష్. అనదర్ వ్లాగ్లోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, ఇప్పుడు మనం శ్రీకాకుళంలో ఉన్నాం. ఇక్కడ నుంచి విశాఖపట్నం వైజాగ్ వెళ్ళి వైజాగ్ టు ఢిల్లీ వెళ్ళబోతున్నాం అనమాట. 2 o'clock అయిపోతుంది టైము. సో మనం స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ నుంచి శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళాలి. ఒక 20 km ఇక్కడ నుంచి, మా దగ్గర నుంచి. అక్కడ నుంచి వైజాగ్ వెళ్ళి నైట్ ట్రైన్ అనమాట ఢిల్లీకి. ఎందుకు వెళ్తాను అనేది మీకు వ్లాగ్ పూర్తిగా చూస్తే తెలుస్తుంది. అయితే ఈ వ్లాగ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. డిఫరెంట్గా అంతే, అంతకుమించి ఏం చెప్పలేం. మరి లగేజ్ అంతా ప్యాక్ చేస్తాం. బ్యాగ్ మొత్తం లగేజ్ మాత్రమే ప్యాక్ చేస్తాం. ఇందులో ఏం లేవు. ఒక పెయిర్ డ్రెస్ ఉంది, టీ షర్ట్ ఒకటి, నైట్ ప్యాంట్ ఒకటి వేసుకొని స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే జీన్ ప్యాంట్లు షర్ట్లు వేస్తే చూడడానికి బాగానే ఉంటుంది, బట్ చిరాకు వస్తుంది జర్నీలో. సో అందుకే సింపుల్గా రెడీ అయిపోయాము. బస్ కోసం రోడ్డు దగ్గరికి వెళ్ళాలి. స్టార్ట్ అయిపోదాం. ఇంకా ఈ బస్సు ఎంతకు వస్తుందో ఎగ్జాక్ట్ టైం తెలియక మనం తొందరగానే స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళి షెడ్ దగ్గర కూర్చుంటే వస్తుంది. టైం పట్టేస్తుంది మేబీ. ఈ ఎండ బీభత్సం ఉంది. ఎండ గట్టి తీస్తుంది. ఏమమ్మా ఇప్పుడు ఎలాగుంటుందో ఈ వాతావరణం ఒకటి అంచనా వేయలేకపోతున్నాం. మా ఊర్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, బస్సు వస్తుందనే ఒక 10 నిమిషాల ముందు ఆటోలన్నీ వచ్చేస్తాయి, 2-3. ఇప్పుడు వెళ్తుంది బస్సు. ఇంకటి నుంచి ఇప్పుడు 2:30 అయిపోయింది. నాకు టైం తెలియక తొందరగా వచ్చాను. ఎలాగో ఇప్పుడు బస్సు అటు వెళ్ళింది. ఇంకొచ్చేసరికి ఇంకో పావు గంట ఇలా టైం పడుతుంది. సో అంతలోగా మనం ఒక ట్యూన్ వేసుకుందాం. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజీ అల్లుకున్న రోజు, టానా నానా 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 తానే నానా నానే నానా నానా, ఏదో చెప్పాలని ఏదో ఓ చోట ఉన్నాను, వేచాను, వేడానుగా తలవమని, నాలోనే ఉంచాను, ప్రేమంతా దాచానుగా. తర్వాత ఏంటి నాకు తెలీదు. వచ్చేస్తుంది బస్సు. ఆల్రెడీ సౌండ్ హార్న్ కొట్టింది. బస్సేనే ఈ అమ్మ లారీ రీతి. అనవసరం బస్సు ఎక్కాం. రోడ్ తీరిపోయింది. వేస్ట్. 2000 years later. A few moments later. मस्त शेड्स नाही राणीला. కమలా సార్, మనం ట్రైన్ చేస్తున్నాం కదా, ఆ ట్రైన్ నేనే డ్రైవింగ్ చేస్తాను. డ్రైవర్ నేనే. ట్రైన్ నా దగ్గరికి వచ్చి ఏం చేస్తావు? ట్రైన్ ఆపి మన ఇద్దరు ఆడుకుందామా? ఆపడానికి కావాలి. బ్రేక్ వేసి అప్పుడు ఆడుకుందా? సరేలే, ఐడియా బాగుంది. ట్రైన్లో ఉన్న ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే, అసలు సిగ్నల్సే ఉండవు. ఆల్మోస్ట్ 1 day అయిపోతుంది జర్నీలో, బట్ కొంచెం కూడా సిగ్నల్స్ రావట్లేదు. ఏదైనా మూవీ డౌన్లోడ్ పెట్టుకుందాం అంటే ఏం ఓపెన్ అవ్వట్లేదు. నాకు తెలియక ఫస్ట్ మూవీస్ ఏం డౌన్లోడ్ పెట్టుకోలేదు. చాలా చిరాకుగా ఉంది. ఏం లేదు, తినడం, పడుకోవడం, లేదంటే కిందకి వెళ్ళి కొంతసేపు కూర్చోవడం, ఇలానే ఉంది జర్నీ మొత్తం. ఇప్పుడు టైం 9 అయింది. ఎవడో వచ్చి లైట్ అయిపోయాడు. మళ్ళీ మార్నింగ్ 6 వరకు ఇంక పడుకొని ఉండాలి. వీళ్ళందరూ తినేసి పడుకుపోయారు. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడక్కడ, కానీ హిందీ ఎక్కువ. మెరకో హిందీ ఆత, తోడ తోడ ఆత. నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు అనేది నాకు అర్థం కాదు. సో గుడ్ నైట్, రేపు కలుద్దాం. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో దిగిపోయాము. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది తెలియదు. సో చూద్దాం. ఎక్కడేమో కానీ ఢిల్లీలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అడుగు అడుగున స్కామ్లే ఇక్కడ.
అవి అని చెప్పి ఇరిగించేస్తారు మనల్ని. ఢిల్లీ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఇవి ఏవైతే షాపులు ఉన్నాయో మొత్తం ఇవి చాలా వరకు తెలుగు ట్రావెల్స్, టిఫిన్స్ ఇవే ఉన్నాయి. ఇప్పుడు మన క్యాబ్ వచ్చింది, మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం ఢిల్లీలో బసంత్ గావ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇండియా గేట్ దగ్గరేంటి, నియర్ ఒక 10 km లోపే ఉంటుంది. సో మనం అక్కడ నుంచి ఇప్పుడు లోటస్ టెంపుల్, నెక్స్ట్ ఇండియా గేటు, కుతుబ్ మినార్ ఇవన్నీ ఈరోజు చూడబోతున్నాం. సో ఇప్పుడు మనం కుతుబ్ మినార్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇలా ఉన్నాయి టికెట్స్. సో ఇక్కడ ఎంట్రీ దగ్గర ఇచ్చేసి లోపలికి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఇక్కడైతే ఏదో జాతర జరిగినట్టు చాలామంది ఉన్నారు. నేను ఫస్ట్ చూడగానే ఏదో భోజనాలు పెడుతున్నారు అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది ఇదంతా అందరూ టూరిస్టులు వచ్చారు ఇక్కడికి. ఇది కుతుబ్ మినార్ ఎంట్రన్స్. చూడండి ఎంతమంది ఉన్నారో. మొత్తం ఏదో గుడికి వెళ్ళినట్టు ఉన్నారు ఇక్కడ జనం అంతా. సో అదే కుతుబ్ మినార్ ఎంట్రన్స్. ఇది కుతుబ్ మినార్ ఇక్కడ నుంచి ఈ సైడ్కి వెళ్తే అది ఉంటుంది. చాలా పొడుగ్గా ఉంది, స్తంభం లాగా. ఇది ఒక ఎంట్రన్స్, కానీ ఇది ఇప్పుడు కట్టలేదు, అప్పుడే కట్టారు కాబట్టి ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు కడితే ఇప్పుడు ఉండదు. ప్రెజెంట్ అయితే లోపలికి వచ్చాం, కానీ ఎక్కడికి వెళ్తున్నాం మాకే తెలియదు. ఎక్కడ గోదావరికి వెళ్తున్నాం. మొత్తం గోడలు, పెద్ద పెద్ద కట్టడాలు, విచిత్రమైన సంఘటనలు, ప్లేసులు అన్నీ చూస్తున్నాం ఇక్కడ. సెల్ఫీ స్టిక్ నాట్ అలౌడ్. ఒకవేళ మీరు తేవాలనుకుంటే సీక్రెట్గా తెచ్చేయండి లోపలికి. ఈ కుతుబ్ మినార్ ఇక్కడ ఈ ప్లేసెస్ అన్నీ దాదాపు 1199 అంటే 800 సంవత్సరాల బ్యాక్ కట్టిన కట్టడాలు ఇవన్నీ కూడా. కానీ అప్పటికి ఇప్పటికీ చూడండి చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయో. ఇదేదో పెద్ద ఏంటిది గొడవలా ఉంది చూడండి. ఏమాత్రం చెక్కు చెదరకుండా 800 సంవత్సరాల కంటే ఎక్కువ అయినా సరే చాలా బాగుంది. ఏదేమైనా సరే అప్పటికి ఇప్పటికి కట్టడంలో చాలా తేడా ఉంటుంది. పెద్ద పెద్ద రాళ్ళతో అంత ఎత్తులో బాగా కట్టారు. 800 సంవత్సరాలు అయినా సరే చెక్కు చెదరకుండా ఉందంటే దీని పర్పస్ ఏంటో, ఈ పెద్ద వాల్ యొక్క పర్పస్ ఏంటో మనకు తెలీదు. కాకపోతే సైడ్ ఫ్రంట్ నుంచి అయితే ఎంట్రన్స్ ఉంది. 4 వైపులా అంత ఎత్తులో చూడండి. అక్కడ చిన్న చిన్న హోల్స్ అయితే ఉన్నాయి చూడండి. అక్కడ అలా 4 వైపులా 4 హోల్స్ అయితే ఉన్నాయి. అంటే ఫ్రంట్ నుంచి అలౌ చేసి ఈ వెనక తోసేవాళ్ళేమో. అక్కడ దేని పర్పస్ ఏంటో కూడా అక్కడ ఎవరు గైడు లేరు. నెక్స్ట్ అక్కడ ఏం చూపించడానికి అక్కడ ఏం శిలాఫలకాలు ఏం లేవు. సో అక్కడ నుంచి నెక్స్ట్ అక్కడ మినార్ ఉంది, దాని దగ్గరికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇవన్నీ గోడలు ఎందుకు కట్టారు ఏంటో అర్థం కాదు మనకి. దీని హిస్టరీ కూడా తీసుకోకుండా వచ్చాం. ఒకసారి ఇక్కడ లొకేషన్ అంతా ఎంత బాగుందో కదా. అండ్ ఇవన్నీ పురాతనమైన కట్టడాలే. గోడలన్నీ పడిపోయి ఎంతవరకు. అదైతే అక్కడ చెట్టు వెనక కుతుబ్ మినార్ ఉంది. ఇవన్నీ కట్టడాలు ఇంక ఇవి రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినవి కొన్ని. ఇవన్నీ పడిపోయి కొన్ని. చూడండి అది కుతుబ్ మినార్. దీనికి ఇది ఎంట్రన్స్. ఇది ఈ సైడ్ నుంచి ఎంట్రన్స్. ఇది పెద్ద పెద్ద గోడలు చూడండి అక్కడ. ఇక్కడ ఒక సమాధి ఉంటుంది అప్పటిది. దాని కింద ఒక అండర్ గ్రౌండ్ ఇది కూడా ఉంటుంది, సెల్లార్ లాగా లోపలికి. లోపలన్నీ ప్లాస్టిక్ వేస్టే ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా రైట్ సైడ్ ఒక టర్నింగ్ ఉంది. లోపల ఏముందో తెలీదు. ఇవన్నీ పెద్ద పెద్ద బ్లాక్స్, రాళ్ళు. ఇవి ఈ రాళ్ళతో కట్టారు. మధ్యలో ఏమీ వాడలేదు, జస్ట్ రాళ్ళ మీద రాళ్ళు అలా పేర్చుకుంటూ వెళ్ళిపోయారు. ఇది ఎవరి సమాధి కూడా తెలీదు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ లోపల సమాధి ఇదంతా ఉందో ఈ బ్లాకు, దాని యొక్క స్టోరీ ఇది. ఇది హిందీలో, నెక్స్ట్ ఇది ఇంగ్లీష్లో. మీరు కావాలంటే చదువుకోండి, నాకు చదివేంత ఓపిక లేదు. కుతుబ్ మినార్ సైట్ పైన ఒక కాంట్రవర్సీ కూడా ఉంది కదా. ఇది హిందువుల యొక్క దేవాలయం, దాన్ని కూల్చేసి మొఘల్స్ వాళ్ళకు అనుకూలంగా కట్టుకున్నారని చెప్పి. ఇక్కడికి వచ్చి మీరు చూసారంటే ఎగ్జాక్ట్లీ అది 100కి 100% నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి చూడండి, పైన ఉన్నదంతా మొఘల్స్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది, కానీ కింద ఏదైతే బేస్ ఉందో అది మొత్తం ఒక దేవాలయం బేస్లో ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఒక ముఖద్వారం, ఒక దేవాలయం ఉండే ముఖద్వారంలా ఉంటుంది. నెక్స్ట్ మీరు కొంచెం ముందుకెళ్ళి చూసారంటే అక్కడ స్తంభాలు మొత్తం కూడా ఒక దేవాలయం మండపంలో ఉంటుంది అనమాట. క్లియర్గా మీకు అర్థమైపోద్ది. ఆ పైన ఈ మండపం పైన మొత్తం కూడా మొఘల్స్ ఆర్కిటెక్చర్లో వాళ్ళు కట్టుకునే విధంగా ఉన్నా సరే, కింద ఏదైతే ఉందో బేస్ అది మొత్తం కూడా ఒక దేవాలయంలానే ఉంటుంది. దీనిలో ఎటువంటి డౌట్ కూడా లేదు. నేను దూరం నుంచి చూసాక వన్స్ కుతుబ్ మినార్ ఈ సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏదో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఆ మొఘల్స్ ఏవైతే మన హిందువుల యొక్క గుళ్ళు ఇవన్నీ కూల్చి కట్టారో సేమ్ అలానే ఉంది. ఇక్కడ కూడా పైన మొత్తం వాళ్ళ ఆర్కిటెక్చర్ ఉంది, బట్ కిందంతా హిందూ ఆర్కిటెక్చరు, హిందూ కల్చరే మన కింద కనిపిస్తుంది.
సో ఇప్పటివరకు మనం విన్న కాంట్రవర్సీస్ అంతా సింపుల్గా ఇది చూస్తే మనకు అర్థమైపోద్ది, ఇక్కడికి వచ్చి చూస్తే ఏంటి అనేది. ఇది కుతుబ్ మినార్ సైడ్ నుంచి వ్యూ అనమాట, చూడవచ్చు మీరు. పట్టుకున్నట్టు ఇలాగ రావాలి, లేకపోతే ఇలాగ మన చేతుల మధ్యలో ఉన్నట్టు. ఈ మధ్యలో లేదా ఉందా, ఇలా పట్టిసాను. ఆ పైన చెయ్యేసినట్టు, లేకపోతే ఇలా కింద నా చెయ్యి మీద నుంచి ఇలాగ ఉన్నట్టు, ఆ చెయ్యి మీద నుంచి పుట్టినట్టు అలాగే ఉందా. ఇప్పుడు దాన్ని తినేస్తున్నట్టు లేదా రాలేదా, అంటే కుతుబ్ మినార్ తోస్తున్నట్టు. ఓకే, వచ్చిందా? ఇలాగా చూడు, ఇలా పైనుంచి తొయ్యాలా కింద నుంచి తొయ్యాలి, పైనుంచా? ఓకేనా? చూడండి ఇంత అందమైన కట్టడాలు మీరు ఎక్కడ చూసుంటారు. 3 కట్టడాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఆ పైన మినారు, ఈ 2 పిల్లర్స్ ఇంత అందంగా ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఈ టైప్ ఆఫ్ పిల్లర్స్ అనేవి ఎక్కడ మొఘల్స్ ఆర్కిటెక్చర్లో మీకు ఎక్కడ మీకు కనిపించవు, ఒక మన హిందూ ఆర్కిటెక్చర్లో కనిపిస్తాయి. అలాగే కుతుబ్ మినార్ మొత్తం కూడా ఇవే ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. బట్ ఏం యూజ్ చేశారంటే జస్ట్ మట్టిను ఇటుక మొక్కలు, చిన్న చిన్న మట్టి చిన్న చిన్న ఇటుక మొక్కలు కలిపి యూజ్ చేసి ఇలా కట్టేశారు. రాళ్ళ మధ్యన అది వేసేసి రాళ్ళు దాని మీద పెట్టేశారు. కానీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి. మొత్తం ఇదంతా ఒక గది అనమాట ఇది. దీనికి పైన రూఫ్ ఉండేది, రూఫ్ ఇరిగిపోయింది చూడండి. ఇది మొత్తం ఇది ఒక మహల్, ఇది కూడా ఇలా రూమ్స్లా ఉన్నాయన్నమాట. ఇది రాజ్ మహల్లా ఉంది ఇది, అంటే ఇది పెద్దగా ఉందన్నమాట అన్నింటికంటే. ఇక్కడే కూర్చొని ఏదో చేసేవాడేమో, చూడండి మీరు ఎంత పెద్దగా ఉందో మొత్తం. ఇది అక్కడ అదొక రూము, నెక్స్ట్ ఈ సైడ్ ఒక రూమ్, ఇలా పెద్ద రూమ్స్ అనమాట ఇవన్నీ. పైన రూఫ్లో ఉంది కదా, ఇలా మొత్తం ఇవన్నీ ఉండి కూలిపోయింది, మొత్తం పైన పడిపోయి ఎక్కడ ఏం లేవు. ఇదంతా ఒక సైడ్ నుంచి ఎంట్రన్స్ అనమాట కుతుబ్ మినార్. అక్కడ చూడండి మొత్తం దేవాలయంలో ఉంది. సో ఇప్పుడు మన బ్యాక్ సైడే ఫారినర్స్ ఉన్నారు, వాళ్ళు మననే ఫాలో అవుతున్నారు. సో మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మన అందానికి ముగ్ధులై. ఈ అమ్మాయిలు నా వెనకే పడుతున్నారు, వద్దంటే నా వెనకే వస్తున్నారు, అలాగే వెళ్ళిపోయారు పక్కకి. కుతుబ్ మినార్కి ఇక్కడికి వచ్చినందుకు ఈ ఎండకి మనకి దోల తీరిపోతుంది. ఎంత కవర్ చేద్దామన్నా దొరికిపోయినట్టు. చూడండి ఏవైతే హిందువులు లాంటివి ఉన్నాయో అవన్నీ కింద ఎక్కడొకటి పడేశారు. నెక్స్ట్ ఇదంతా టెంపుల్ కాంప్లెక్స్లో ఉంటుంది. పైన ఆర్కిటెక్చర్ మొత్తం చూడండి. నెక్స్ట్ ఈ స్తంభాలన్నీ ఇక్కడ, ఇదంతా కుతుబ్ మినార్ మొత్తం చూసినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది దేవాలయంలో ఉంటుంది. అండ్ ఒక మంచి ఎవిడెన్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది కుతుబ్ మినార్ ఇంతకుముందు ఇక్కడ మన హిందూ దేవాలయం ఉండేది, దాన్ని కూల్చి కుతుబ్ మినార్ కట్టడానికి ఇంకో మంచి ఎవిడెన్స్ నాకు ఇప్పుడు రాగానే కనిపించింది, అది మీకు చూపిస్తాను చూడండి. చూసారా ఇక్కడ ఇదంతా పక్కన పెట్టినా సరే ఇక్కడ గణేష కనిపించే, చూసారా గణేష. సో ఇదంతా చూడండి, ఇంతకంటే ఎవిడెన్స్ ఇంకేం కావాలి చెప్పండి. వినాయకుడు చూసారా, దేవాలయం అనడానికి ఎన్ని ఎవిడెన్సెస్ ఉన్నా సరే చూడండి అది ఉందా, అది కూల్చి దానిపైన అలా మినార్స్లా కట్టేశారనమాట, పైన ఇలా గోపురాల్లాగా వీళ్ళవి. మీకు ఎవిడెన్స్ కూడా మీకు చూపించాను, కింద ఇవంతా దేవాలయంలో ఉంది కాబట్టి ఆ కింద కూడా మొత్తం వినాయకుడు మీకు చూపించాను కదా. ఇలా ఉండేదన్నమాట, ఇలా చుట్టూ రౌండ్గా ఒక మండపంలో ఉండేది, ఇలా పిల్లర్స్తో చూసారు ఇదంతా. దాన్ని కూల్చేసి ఇలా పైన మొత్తం మీ ఉన్న స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు. మరి చెప్పడానికి ఏం లేవు, దీనిపైనే మినార్లా కట్టుకున్నారు. ఏవైతే సగం సగం కూల్చేశారో ఆ కూల్చిన దగ్గరలో వాళ్ళ గోడలు అప్పుడు కట్టుకున్నారనమాట. బ్యాక్ సైడ్ కూడా మీకు క్లియర్గా చూడొచ్చు. కుతుబ్ మినార్కి వచ్చినట్లేదు, ఒక దేవాలయంకి వచ్చినట్టు ఉంది ఇక్కడ. చరిత్ర మొత్తం మనకు తెలియకుండా చేశారు. ఈ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ మొత్తాన్ని ఎవరో రాజు అయితే కట్టారు, బట్ ఆయన పేరు మనకు తెలియదు. కష్టం అంతా వాళ్ళది, శిలాఫలకాలు వేలవైపోయి, అంతే తేడా. చూడండి ఎంత అందమైన అందాలన్నీ చూడండి. సో నేనే కాకుండా నాతో పాటు మీరు కూడా ఈ కుతుబ్ మినార్ని, నెక్స్ట్ ఇక్కడ ఉండే పురాతనమైన కట్టడాలు మొత్తం చూడాలని చెప్పి అయితే ఈ వీడియో చేశాను. వీడియో నాకు తెలిసినంత వరకు నేను బాగానే తీశాను. సో ఒకసారి మీరు వీడియో మొత్తం చూడండి, చూసి మీకు వీడియో నచ్చితేనే ఒక లైక్ చేయండి, అదే చాలు. చూడండి ఆ పైన ఉన్న గోడలు అయితే కింద ఉన్న బేస్కి సంబంధం లేకుండా సెపరేట్గా కట్టినట్లు మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే కింద ఉన్న మండపం మొత్తం ఒక దేవాలయం స్టైల్లో ఈజీగా కనిపిస్తుంది. ఎక్కడ ఏ దేవాలయంలో మనం చూసుకున్నా సరే ఇలాంటి మండపాలు ఉంటూ ఉంటాయి, బట్ దానిపైన ఎలాంటి గోడలు కట్టరు. ఇక్కడ మాత్రం క్లియర్గా మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలిసిపోద్ది. నేను ఏదో వీడియోలో 10 సార్లు చెప్తున్నట్లు కాదు, మీరు ఇక్కడికి వచ్చి చూసారంటే ఆ డిఫరెన్స్ మనకి కళ్ళ ముందు నీట్గా తెలుస్తుంది అనమాట.
లోపల మొత్తం యథావిధిగా ఒక స్టైల్లో ఉంటుంది. బట్ దానిపైన ఉన్న విగ్రహాలు అక్కడక్కడ విరిచేశారనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే మొఘల్స్ కట్టే కట్టడాల్లో ఇలాంటి కన్స్ట్రక్షన్ స్టైల్ ఎక్కడా ఉండదు. సో ఎందుకంటే ఏం చెప్పగలం ఇంకా. అది క్వీన్ ఆర్చ్. ఇది కూడా ఏదో మండపం ఉంది, లోపలికి మనం వెళ్ళలేదు ఇంకా. అక్కడికి వెళ్ళి ఒకసారి చూపించేస్తాను. ఆఖరికి సమాధి కూడా ఒక దేవాలయమే, ఎందుకంటే ఈ పిల్లర్స్ అన్నీ కూడా దేవాలయం స్టైల్లోనే ఉన్నాయి. మధ్యలో మాత్రం సమాధి కట్టేశారు. చుట్టూ ఏవైతే ఈ కంచె లాంటివి ఉన్నాయో, ఈ ఫెన్సింగ్ లాంటివి, ఇవి మాత్రం అటాచ్ చేశారు. నెక్స్ట్ ఏవైతే ఈ పిల్లర్స్ ఉన్నాయో చూసారా, ఈ పిల్లర్స్ అన్నీ హిందూ దేవాలయం ఆర్కిటెక్చర్లోనే ఉన్నాయి మొత్తం కూడా. ఈ కింద కానీ చూసారా, కింద కానీ నెక్స్ట్ పైన కానీ. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే చిన్నగా అటాచ్ చేసేసి ఈ గ్యాప్లు ఏవైతే ఉన్నాయో ఈ గ్యాప్లు ఫిల్ చేసి, ఈ పైన కూడా చూసారు ఇక్కడ ఈ ఆర్చ్, ఇవి కూడా ఫిల్ చేసేసి మొత్తం ఆర్కిటెక్చర్ అనేది మార్చేశారనమాట. మొత్తానికి మధ్యలో ఒక సమాధి పెట్టారు. ఆ క్వీన్ సమాధి అనుకుంటా ఇది, ఎందుకంటే పక్కనే క్వీన్ ఆర్చ్ అన్నారు. దాన్ని మాడిఫై చేసి ఏదైతే మొఘల్స్కి అనుకూలంగా ఉన్నట్టు కట్టేశారనమాట. కన్స్ట్రక్షన్ మొత్తం అలానే ఉంది. ఇది మొత్తం టోటల్ మినార్. దీన్ని కూడా ఏం చేశారంటే చుట్టూ చూసారా, ఏవైతే ఆ బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ దానికి అటాచ్ చేసినట్టు ఉంది. ఇది మెయిన్ డోర్ అనమాట లోపలికి వెళ్ళడానికి. ఆ మినార్ పై వరకు వెళ్ళొచ్చు దీంతో. చూడండి, డోర్ అయితే క్లోజ్లో ఉంది. కాకపోతే ఇవి చూసారా, ఇవన్నీ టైల్స్ లాగా మొత్తం మినార్ మొత్తం అటాచ్ చేస్తారనమాట. పైన స్టిక్ చేస్తారు ఆ పై వరకు. దీనిపైన కూడా ఒక కాంట్రవర్సీ ఉంది, మీకు కూడా తెలుసు. అది మినారు. సో ఇప్పుడు మినార్ పక్కనే ఇంకొక మహల్లా ఉంటుంది, అక్కడికి వెళ్దాం. అది మహల్ కాదు, దేవాలయంలో ఉంటుంది అది కూడా. ఎందుకంటే నేను 10 సార్లు ఏదో మొఘల్స్ని కించపరిచి హిందువుల్ని పొగడతలేదు. ఇక్కడికి వచ్చి చూసారంటే మీకు క్లియర్గా అర్థమైపోద్ది ఆర్కిటెక్చర్ మొత్తం. దాన్ని అంటే హిందూ దేవాలయాన్ని కప్పిపుచ్చడానికి చేసిన కన్స్ట్రక్షన్లా ఉంటుంది ఇదంతా. దీని ముందు కూడా ఒకటి ఉంది, మీకు చూపిస్తాను కెమెరా టర్న్ చేసి. ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ దేవాలయంలోనే ఉంటుంది. ఆ తర్వాత మనం ఇలా లోపలికి ఎంటర్ అవ్వాలి. చూసారా, ఇక్కడ కూడా మొత్తం ఈ ద్వారం దగ్గర ఒక పిల్లర్ ఉంటుంది ఈ సైడు. ఆ పిల్లరు నెక్స్ట్ ఈ సైడ్ పిల్లర్ కూడా. ఇది మొత్తం ఎలా ఉంటుందంటే మొత్తం ఒక దేవాలయమే. ఎందుకంటే నేనేం అబద్ధాలు ఆడట్లేదు. ఇది మొత్తం తిరుగుతుంటే ఈ పిల్లర్స్ దగ్గర నాకు ఒక డౌట్ అయితే వచ్చింది. ఏదైనా పిల్లర్ పైన మన హిందూ దేవాలయ విగ్రహాలు అయితే ఉంటాయి కదా, సో ఆ విగ్రహాలు ఎక్కడ కనిపించట్లేదా ఏంటని చెప్పి నేను అలా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, చాలా వరకు ఏవైతే ఈ పిల్లర్స్ పైన విగ్రహాలు ఉంటాయో చూడండి, ఇవి పిల్లర్స్ పైన ఏవైతే విగ్రహాలు ఉన్నాయో అవి చాలా వరకు విరక్కొట్టేశారనమాట. చూడండి, ఇక్కడ కూడా విగ్రహం ఉండేది, ఇది విరక్కొట్టేశారు. అలా ప్రతి పిల్లర్ పైన విగ్రహాలని విరక్కొట్టేశారనమాట, మనకి కనిపించకుండా. ఇక్కడ కూడా ఒక విగ్రహం ఉండాలి, ఇది కూడా విరిచేశారు. ఈ పిల్లర్ పైన విగ్రహాలు ఉంటాయి, వాటిని చాలా వరకు ధ్వంసం చేసేసారనమాట. కొన్ని పైన ఉండిపోయి, అవి మీకు ఇప్పుడు జూమ్ పెట్టి చూపిస్తాను చూడండి, అక్కడక్కడ ఉండిపోయాయి అనమాట. చూడండి, ఎంత దాచినా చరిత్ర దాగదు అనడానికి ఇది ఒక నిదర్శనం. నెక్స్ట్ అక్కడ కూడా చూడండి విగ్రహాలు మీకు క్లియర్గా కనిపిస్తాయి. చూడండి, అవి కూడా విగ్రహాలే. నెక్స్ట్ ఇదిగోండి, ఈ పిల్లర్ పైన కూడా విగ్రహాలు మీకు క్లియర్గా కనిపిస్తాయి. చూసారా, ఇదొక విగ్రహం సగం విరిచేశారు. నెక్స్ట్ అలా పైకి చూసుకుంటే ఇదిగోండి, అక్కడ ఒక విగ్రహం విరిచేశారు. నెక్స్ట్ ఆ పైన కూడా ఆ 3 విగ్రహాలే. ఇలా చాలా వరకు ఇదిగోండి, అక్కడ కూడా విగ్రహాలే. నెక్స్ట్ ఇక్కడ విగ్రహాలే. ఇదిగోండి, ఈ పిల్లర్ పైన కూడా మీకు క్లియర్గా సింహం ఫేస్ అనేది మీకు కనిపిస్తుంది. ఏవైతే ఈ పిల్లర్స్ ఉన్నాయో పిల్లర్స్ పైన ఉన్న విగ్రహాలు అయితే చాలా వరకు మొత్తం ధ్వంసం చేశారు. మిగతా పిల్లర్స్ నెక్స్ట్ దానిపైన మొఘల్స్ కన్స్ట్రక్ట్ చేసిన కన్స్ట్రక్షన్ అయితే క్లియర్గా ఉంది ఇప్పుడు ప్రెజెంట్. పిల్లర్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి, బట్ దానిపైన వీళ్ళు ఎక్స్ట్రాగా కన్స్ట్రక్ట్ చేసిన కన్స్ట్రక్షన్ కూడా ఉంది. చూసారు, అక్కడ ఒక గోపురంలో పెట్టారు. ఇదంతా మీరు క్లియర్గా చూడొచ్చు. చూడండి, ఇదంతా దేవాలయంలో ఉంటుంది. దానిపైన అలా గోపురాల్లో పెట్టారనమాట చుట్టూ. ఇక్కడ కూడా అంతే, ఈ పైన కూడా అలానే ఉంటుంది. మీకు కుతుబ్ మినార్ దగ్గర ఫ్రంట్లో ఈ సైడ్లో మీకు ఈ ఐరన్ పిల్లర్ అయితే కనిపిస్తుంది. ఇది అరౌండ్ 7.2 మీటర్స్ హైట్ ఉన్న 6 టన్స్ వెయిట్ ఉంటుంది. ఇది 2వ చంద్రగుప్తుడు దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వేరే దగ్గర ఉండేది, ప్రెజెంట్ ఉన్న సైట్లోకి తీసుకొచ్చారు. ఇది యాక్చువల్లీ సైట్ అయితే ఇది కాదు, వేరే దగ్గర ఉండేది. ఐరన్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది, అలాంటి తుప్పు కూడా పట్టదు. దానిపైన ఏవో వేరే లాంగ్వేజ్లో రాసి ఉన్నారు ఇక్కడ, చూడొచ్చు మీరు క్లియర్గా. అది హిందీలో లేదు, వేరే ఏదో లాంగ్వేజ్ అది. బట్ తుప్పు పట్టకుండా నీట్గా ఉంది. ఈ యాంటీ కరోసిన్ పిల్లర్ చేసి 1600 సంవత్సరాలు అవుతుంది. 2వ చంద్రగుప్త దీన్ని చేస్తే ఇక్కడికి తర్వాత మొఘల్స్ దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారనమాట. దాదాపు 1600 సంవత్సరాల నుంచి ఇది ఎలాంటి రస్ట్ పట్టకుండా అలానే ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 6 టన్నుల వెయిట్ ఉంటుంది అది.
సో అదనమాట ఇక్కడ కుతుబ్ మినార్ మొత్తం. ఇక్కడ అన్నింటికంటే దౌర్భాగ్యం ఏంటంటే ఏఎస్ఐ 1956లోనే 54లోనే ఇక్కడ రీసెర్చ్ చేసిందనమాట. లైక్ ఈ సైట్ మొత్తం ఏఎస్ఐ రీసెర్చ్ చేసింది. బట్ ఏఎస్ఐ రీసెర్చ్ చేసినప్పుడు ఇదంతా కనిపించాలి కదా క్లియర్గా. ఏదైతే ఇప్పుడు హిందూ దేవాలయ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అదంతా క్లియర్గా కనిపించాలి కదా. బట్ కష్టమంతా మంది, క్రెడిట్ అంతా వాళ్ళదన్నట్టు ఎక్కడికక్కడ శిలాఫలకాలు మొత్తం వాళ్ళది ఉన్నాయి. బట్ కన్స్ట్రక్షన్ మొత్తం హిందూ ఆర్కిటెక్చర్లో ఉందన్నమాట. సో అది మన దౌర్భాగ్యం. ఇప్పటి వరకు సర్వే చేసిన తర్వాత కూడా క్లియర్గా కనిపిస్తున్నా సరే ఏం చేయలేని పరిస్థితి.